సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క 10th క్లాస్ అయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ల్యాక్స్ ఆఫ్ మనీ రూపీస్ అయితే పే చేస్తారు. సో వాళ్ళందరూ ఎందుకు పే చేస్తున్నారు? సో ఐఐటీలో అడ్మిషన్ తీసుకోవాలని. సో ఇన్ కేస్ ఆ స్టూడెంట్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేయకపోయినట్లయితే అతను నార్మల్ బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఎంటెక్ అయినా నేను ఐఐటీలో చేయాలని చెప్పేసి గేట్ ఎగ్జామ్ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కోచింగ్ సెంటర్కి అయితే పెడతాడు. సో ఇదంతా కూడా ఎందుకు పే చేస్తున్నాడు? ఐఐటీలో అడ్మిషన్ తీసుకోవాలని. సో అసలు ఐఐటీలో అడ్మిషన్ తీసుకోవడానికి అసలు మనకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి అదే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరికైతే ఐఐటీస్ అనగానే ఒక ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఐఐటీలో మీరు ఏదర్ అండర్ గ్రాడ్యుయేషన్కైనా అడ్మిషన్ తీసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కైనా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అండర్ గ్రాడ్యుయేషన్లో జేఈ అడ్వాన్స్డ్ కాకుండా మనకి ఇంకా ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో అండర్ గ్రాడ్యుయేషన్లో చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ పేపర్ 2. సో మనకి బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ మనకి ఏ ఐఐటీస్లో అయితే లేదు. సో మనకి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఉన్నాయి, వాటిలో మాత్రం అయితే ఉంది. కానీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకి ఐఐటి రూర్కి, ఐఐటి ఖరగ్పూర్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో అసలు చాలా మంది స్టూడెంట్స్కి అసలు ఆర్కిటెక్చర్ అంటే ఎవరు, లేకపోతే ప్లానింగ్ అంటే ఎవరు, లేకపోతే సివిల్ ఇంజనీర్ అంటే ఎవరు, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్ అంటే ఎవరు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉండదు అనమాట. సో నేను ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్న డిఫరెన్స్ని అయితే సింపుల్గా అయితే మీతో షేర్ చేస్తాను. సో ప్లానర్ ఎవరంటే ఎవరైతే మనకి రూమ్ ఇక్కడ ఉండాలి, రూమ్ ఈ సైజులో ఉండాలి, హాల్ ఈ సైజులో ఉండాలి, సో బేసిక్గా పేపర్ మీద ఆ ప్లాన్ గీసి ఇచ్చేవాడిని మనం ప్లానర్ అంటాం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ ఎవరంటే ఎవరైతే బయట డిజైన్స్ ఏవైతే ఉంటాయో, లైక్ షాపింగ్ మాల్స్ మీరు చూసినట్లయితే షాపింగ్ మాల్స్ బయట చాలా మంచి డిజైన్స్ అయితే ఉంటాయి. లేకపోతే మీరు స్కై స్క్రాపర్స్ చూసినట్లయితే స్కై స్క్రాపర్స్ కూడా చాలా మంచి డిజైన్తో అవైతే బిల్డ్ చేస్తారు. సో ఇది బయట ఎవరైతే మొత్తం డిజైన్ చేస్తారో అతన్ని మనం ఆర్కిటెక్ట్ అంటాం. అండ్ ఎవరైతే ప్లానింగ్ ఇస్తారో, ఎవరైతే డిజైన్ చెప్తారో, సో ఇదంతా కూడా కన్స్ట్రక్ట్ చేసేవాడిని మనం సివిల్ ఇంజనీర్ అంటాం. సో మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇంటి లోపల ఏదైతే డిజైనింగ్ చేస్తామో, లైక్ సోఫాస్ ఎలా ఉండాలి, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, పార్టీషన్స్ ఎలా ఉండాలి, వాల్స్ ఎలా ఉండాలి, కబోర్డ్స్ ఎలా ఉండాలి అని చెప్పేసి లోపల ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు చేస్తారో అతన్ని మనం ఇంటీరియర్ డిజైన్ అంటాం. సో వీళ్ళ నలుగురు మధ్య మీకు బేసిక్ డిఫరెన్స్ అయితే మీకు అయితే తెలిసింది అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ పేపర్ 1 ఇస్తారో పేపర్ 2 కూడా ఇచ్చి చూడండి. ఇన్ కేస్ మీకు లక్ కనుక ఉన్నట్లయితే మీకు ఐఐటీస్లో మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్. సో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి నాకు నా ఇంటర్మీడియట్లో కనుక తెలుసుంటే నేను పక్కా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే నేనైతే అపియర్ అయ్యేవాడిని. సో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ మీరు ఐఐటీస్లో మీరు చేయాలి అంటే మీరు యూసీడ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్కి అయితే మీరైతే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి చాలా తక్కువ ఐఐటీస్లో ఈ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది, చాలా ఓల్డ్ ఐఐటీస్లో మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే డిజైనింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటారో, లైక్ ప్రొడక్ట్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, సో ఇట్లాగా డిజైన్ రిలేటెడ్ ఎవరైతే కోర్స్ చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీరైతే అపియర్ అవ్వండి. అండ్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఐఐటి మెడ్రాస్లో ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్లో కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇదేం లేదు, జస్ట్ చాలా సింపుల్ అనమాట. సో మీ యొక్క 10+2 కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్, ఏ బ్యాక్గ్రౌండ్ ఉండైనా ఈ యొక్క ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఈ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు 4 వీక్స్లో మీకు ఆన్లైన్లో మీకు కోర్స్ అనేది టీచ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొన్ని లైవ్ సెషన్స్ ఉంటాయి, కొన్ని రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, కొన్ని అసైన్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇట్లాగా మీ యొక్క అసైన్మెంట్స్ అన్ని కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు 4 వీక్స్ తర్వాత మీకు క్వాలిఫైయర్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఎగ్జామ్కి అయితే మీరు అపియర్ అవ్వాలి, ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. సో వన్స్ మీరు ఆ ఎగ్జామ్ని క్వాలిఫై అయిన తర్వాత మీకు 4 లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ లెవెల్, సెకండ్ వచ్చేసి డిప్లొమా లెవెల్, సో థర్డ్ వన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ లెవెల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బిఎస్ డిగ్రీ లెవెల్. సో స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫైయర్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళు వచ్చేసి ఫౌండేషన్ లెవెల్లోకి అయితే ఎంటర్ అయితే అవుతారనమాట. సో ఫౌండేషన్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే డిప్లొమా ఇన్ డేటా సైన్స్లో మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఈ లెవెల్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ అయితే మీరైతే ఎన్రోల్ అయితే అవ్వచ్చు. సో ఈ యొక్క లెవెల్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత బిఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్లో మీరైతే ఎన్రోల్ అయితే అవ్వచ్చు. సో ఈ యొక్క 4 లెవెల్స్లో మీరు ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో మీరు ఎగ్జిట్ కూడా అయితే అవ్వచ్చు. సో ఈ యొక్క ఆప్షన్ కూడా మనకి ఐఐటి మెడ్రాస్ అనేది కల్పిస్తుంది అనమాట. సో మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి.
అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి మాస్టర్ ఇన్ సైన్స్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ బ్యాచిలర్ ఇన్ సైన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఐడియానే ఉండుంటుంది. సో ఈ యొక్క మాస్టర్ ఇన్ సైన్స్ ప్రోగ్రాంలో ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి జామ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి నాట్ ఓన్లీ ఐఐటీస్, మీరు ఐఐఎస్సిలో కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీరు సెకండ్ ఆప్షన్గా చూసుకున్నట్లయితే మాస్టర్ ఇన్ డిజైన్. సో స్టూడెంట్స్ ఎవరైతే డిజైన్ ప్రోగ్రాంలో వారి యొక్క కెరియర్ని పర్సూ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క మాస్టర్ ఇన్ డిజైన్ ప్రోగ్రామ్ అయితే ఐఐటీలో అయితే చేయొచ్చు. సో ఈ యొక్క మాస్టర్ ఇన్ డిజైన్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి బేసిక్గా 7 ఐఐటీస్లో అయితే ఉంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చేయాలి అంటే మీరు సీడ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, CEED సీడ్. సో ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీరైతే అపియర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఆప్షన్గా మనం చూసుకున్నట్లయితే MBA. సో MBA వచ్చేసి నాట్ ఓన్లీ IIMs, సో కొన్ని IITsలో కూడా మనకి MBA ప్రోగ్రామ్ అయితే అవైలబుల్గా ఉంది, లైక్ IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్. సో ఈ యొక్క MBA ప్రోగ్రామ్ మనకి IITsలో కూడా మనకి చాలా బాగుంటుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే IIMsలో కానీ లేకపోతే టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్లో చేయాలనుకుంటారో అటువంటి వారు వచ్చేసి IITsలో కూడా అయితే మీరైతే చేయొచ్చు. సో మీరు MBA చేయాలి అంటే మీరు CAT ఎగ్జామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేస్తే అప్పుడు మీకు డైరెక్ట్ అడ్మిషన్ అనేది మీకు ఇక్కడైతే వస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే LLB ఆర్ LLM. సో ఈ యొక్క లా ప్రోగ్రామ్స్ మనకి IIT ఖరగ్పూర్లో అయితే నేనైతే యాజ్ ఆఫ్ నౌ చూశాను. ఇంకా ఎక్కడన్నా ఉంటే నేను చూసి మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ యొక్క లా ప్రోగ్రామ్స్కి మీరు రిటన్ టెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో రిటన్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూని కూడా మీరు క్లియర్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ యొక్క లా ప్రోగ్రామ్స్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మాస్టర్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఈ యొక్క మాస్టర్స్ ప్రోగ్రామ్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ IIT ఖరగ్పూర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంకా ఏదైనా IITsలో ఉన్నట్లయితే నేను అది కూడా డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డైలీ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేస్తూ ఉండండి. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చేయాలి అంటే మీరు CAT ఎగ్జామ్కి అయితే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. CAT ఎగ్జామ్ నుండి కొంతమంది స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఆ షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఈ యొక్క ప్రోగ్రాంలో అడ్మిషన్ అయితే ఇస్తారనమాట. సో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ యొక్క 5 ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో ఆ 3 ప్రోగ్రామ్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ యొక్క 5 ప్రోగ్రామ్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి JEE అడ్వాన్స్ అలాగే గేట్ కాకుండా మనకి ఇన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి IITsలో వెళ్ళడానికి మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. IITsలో నాట్ ఓన్లీ JEE అడ్వాన్స్ అండ్ గేట్, సో మనకి వేరే ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జోషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.